2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఓకే. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? అంటే మీ పాప జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అయింది ఇక్కడ? 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. కాలేజ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత 1 మంత్ లో మీకు ఎక్కడో చిన్న డిఫరెన్స్ అన్న కనిపిస్తుంది కదా? మీరేం అబ్జర్వ్ చేశారు? ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయలేదనంటే, మీరు అడగలేదనంటే లైవ్ లో ఏం అడుగుతారు మీ పాపని? అబ్జర్వేషన్ అంటే కాలేజీలో అంటే ఇండస్ట్రియల్ నాలెడ్జ్ తగ్గట్టుగా నేర్పించట్లేదు, అప్ స్కిల్ చేయరు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే పలానా కోర్స్ నేర్చుకుంటేనే జాబ్స్ వస్తాయనే ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. యాక్చువల్గా సోషల్ మీడియాలో చూసి మీ సోషల్ మీడియాలో మా ఇంటర్వ్యూ చూసి జాయిన్ చేయించారు కదా, దాని తగ్గట్టే కనిపిస్తుందా ఇక్కడ మీకు? జాయినింగ్ అయ్యి 1 మంత్ అయింది. కొంచెం ఏంటంటే యాక్చువల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా ఉండటం లేదు. ఓకే. మెయిన్ దాని గురించి కూడా వీళ్ళు ఇంటర్వ్యూలో వెనకపడిపోతున్నారు కదా, అందుకని అవన్నీ విషయాలన్నీ తెలుసుకొని మీడియా ద్వారానే తెలుసుకొని ఇక్కడ జాయిన్ చేశారు. ఒకసారి అదే మీడియా ముందు మీ పాప ఈ 1 మంత్ లో ఏం నేర్చుకున్నారో ఒకసారి అడుగుదాం సార్. ఓకే అమ్మా, లేమ్మా. అమ్మా మీ పేరు? హరిణి సార్. హరిణి గారు. ఓకే. ఈ 1 మంత్ లో మీరేం నేర్చుకున్నారు? మీ ఫాదర్ కి మీరు ఏం చెప్తారమ్మా? ఈ 1 మంత్ లో అసలు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఈ 1 మంత్ లో అంటే కోడ్ జ్ఞాన్ నుంచి బాగానే నేర్చుకున్నాను సార్. అసలు జావా అనేది నాకు టచ్ లేని సబ్జెక్ట్. నేను ఈసీఈ బ్రాంచ్. ఈసీఈ బ్రాంచ్ లో చాలా తక్కువ చెప్తారు, సిఆర్టీ లోనే చెప్తారు. కానీ ఇక్కడ వచ్చాక లావణ్య మేడం బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది. అండ్ అలాగే నేను కొంచెం యాప్టిట్యూడ్ లో వీక్, చాలా స్లోగా చేస్తా ఉంటాను. అది కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాక కాస్త కమ్యూనికేషన్ స్కిల్ కూడా మేడం ఎలా బాగా చెప్తున్నారు, ఎలా ఇంటర్వ్యూలో ఫేస్ చేయాలి అనేది. సో కోడ్ జ్ఞాన్ లో అంటే 2 విషయాలు చెప్పమా. ఈ కోడ్ జ్ఞాన్ ప్లాట్ఫామ్ నుంచి మీ ఫాదర్ కి ఏం ప్రామిస్ చేస్తారు? ఎందుకంటే ఫ్యూచర్ లో అయినా సరే ఈ వీడియో కనిపించిన ప్రతిసారి మీ ఫాదర్ మీరు ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టు కనిపించాలి. 2, కోడ్ జ్ఞాన్ లో మీకు ఏం నచ్చింది? బయట ఇన్స్టిట్యూట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. డైలీ రిపోర్ట్స్ అనేవి అప్డేట్ చేస్తా ఉంటున్నారు. సో బయట వాటితో కంపేర్ చేస్తే రిపోర్టింగ్ బాగుంది అక్కడ. అక్కడ ఏంటంటే 1 అవర్ క్లాస్ బట్టి క్లాస్ చెప్పేసి తర్వాత మీరే ప్రాక్టీస్ చేసుకుంటా వదిలేస్తారు. ఇక్కడ అలా కాదు, చేసేదాకా వదలరు. సో మీ ఫాదర్ కి ఏం చెప్తారు మా ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? అసలు ఒక జాబ్ తెచ్చుకొని, జాబ్ కాకుండా స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటున్నాను. ఎస్, ఎక్కడన్నా గెట్ ఇన్ అయిపో. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అమ్మా మీ పేరు? నా పేరు సూర్యకుమారి అండి. సూర్యకుమారి గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. మాకిద్దరు ఆడపిల్లలు. మా పెద్ద పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుండగానే కోడింగ్ నేర్చుకుంటా అంది. తను డేటా సైన్స్ తీసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అతను తీసుకుంటుండగా ఇంకా జాబ్స్ కాలేజీలో వస్తే క్యాంపస్ సెలక్షన్స్ అని చాలా ఆశపడ్డామండి. మా ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి రాలేదు. తర్వాత మా బ్రదర్ చెప్పాడు ఇలా కోడింగ్ తీసుకుంటే బాగుంటుందని. మా బ్రదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. ఇలాగే నేర్చుకుంటూ కోచింగ్ నేర్చుకుంటూ తను గ్రూప్ 1 గ్రూప్ 2 చేసుకుంటూ చాలా మంచి పొజిషన్ ఈ రోజు నిలబడ్డాడు. మరి తను కూడా అలాగే నిలబెట్టాలి అనుకున్నాము. ఇక్కడ జాయిన్ చేసాము. తను జాయిన్ అయినాక జనవరి 27న అలా జాయిన్ అయ్యింది. మరి ఏమర్థం అవుతుంది ఏంటి అనుకుంటే తను మొదటి నుంచి బాగా చదువుతుంది. 7th క్లాస్ నుంచి కూడా మా పిల్లలు నేను లేపటం చదవటం అదేం లేదండి, వాళ్ళంతటి వాళ్ళే ఇంప్రూవ్ అయ్యారు. మా చిన్న పల్లెటూరు, అసలు ఆడపిల్లలు వీళ్ళకి చదువు ఎందుకు అనుకున్న ఇదిలో మా పిల్లలు మంచి ఇదిగా నిలబడుతున్నారు. వాళ్ళు మాకు స్ఫూర్తిగా నిలబడుతున్నారు. చక్కగా చదువుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళే లేసి వాళ్ళు పనులు చేసుకుంటూ అక్కడి నుంచి జర్నీ చేయాలంటే చాలా కష్టం. బస్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మా ఆయన గారు కూడా చాలా రిస్క్ తీసుకొని మేము ఆడపిల్లలాగా వాళ్ళు చూడలేదు. వాళ్ళు మాకు A to Z అన్నట్టుగా చూసుకుంటూ వచ్చాము. నిలబెట్టాలి, వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాలి. ఎందుకంటే మేము చాలా పరిస్థితులు ఫేస్ చేసుకుంటూ వచ్చాం. వాళ్ళు ఎక్కడ అది చూడకూడదు, వాళ్ళ లైఫ్ లో చూడకూడదు. వాళ్ళు అనేకులకి ఇదిగా ఉండి స్ఫూర్తిగా నిలబడాలి అన్న గోల్ తో నిలబడుతున్నాం. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ మాటలు కూడా ఉందాం ఒకసారి. మీరంతా ఎమోషనల్ గా చెప్తున్నారు కదా, ఆ పాప మీకేం ప్రామిస్ చేస్తా చూద్దాం. వాళ్ళు నిలబడతారండి, ఖచ్చితంగా నిలబడతారు. కాకపోతే నెలాఖరు నుంచి కొంచెం దానికి హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోతుంది. తను ఆ విషయంలో కూడా సఫర్ అవుతుంది. నేను వెళ్ళలేకపోతున్నాను. ఇంట్లో కూడా క్లాస్ వినేటప్పుడు నేను వింటానండి. పగల టైం ఉన్నప్పుడు మేడం చెప్పిన మాటలు ఏంటంటే ఆవిడ కూడా మరి ఏ మేడమో నాకు తెలియదు, చాలా ఆవిడ బలపరుస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. మోటివేషన్ చేస్తేనే అనేకులు బయటకు రాగలుగుతారు. చాలా బాగా చెప్తారండి. ఆవిడ కూడా నేను ఏంటో అసలు ఏం నేర్చుకుంటుంది ఏంటని
నాకైతే ఎక్కువ చెప్పరు, వాళ్ళ డాడీకి ఎక్కువ చెప్తారు, అన్ని చెప్తారు, షేర్ చేస్తారు. ఓహో. ఎలా వెళ్తాం ఎలా వస్తామని చెప్తారు, మాకు తెలియదు. వాళ్ళు చెప్తున్నప్పుడు నేను వింటాహో ఇలా ఉంటదా అనుకుంటామండి. మరి ఇలా నిలబడుతుంది. మరి తను కూడా నేనేది ఏంటంటే తను ఏ విషయంలోనైనా కొంచెం నిదానంగా ఉన్నప్పుడు మీరు అలా పల్లెటూరు నుంచి కానీ కొన్ని ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లల్ని మీరు ఇంకా బలపరిచి ఎంకరేజ్ చేసి వాళ్ళని నిలబెడితే, మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి కోడింగ్ జ్ఞానం అసలు తెలియదు. మా వరకు మాకే తెలిసింది, ఒక్కొక్క క్లాస్ చేరిపోతున్నారు చెప్తుంటే ఎందుకు అవన్నీ అన్నట్లు. అలా కాకుండా మేము కేర్ కొంచెం ఒక స్టెప్ ముందుకు డెఫినెట్ గా అండి. కోట్ జ్ఞానం కూడా ఆ బాధ్యత ఉంది. సాయిరామ్ గారు, పల్లెటూళ్ళలో కూడా మీ గురించి గొప్పతనం తెలియాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. నేను ఇంకా చాలా మందికి చెప్తాను, మా పిల్ల ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఏదైనా తెలియకపోయినా ఒక ఫ్రెండ్ గా తను గైడెన్స్ చేయండి, తను నిలబడితే ఇంకా నేను అనేక మందికి చెప్తాను. ఎందుకంటే ఇది దాచుకునేది కాదు, అందరికి పంచేది. మీరు డెఫినెట్ గా అమ్మా, మీరు అనుకున్న విధంగా ఆ టీచర్ ఎవరో ఆవిడ మాటల్లోనే కనుక్కుందాము. వీళ్ళిద్దరు తోడు దొంగలు కాబట్టి వాళ్ళిద్దరు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకసారి కనుక్కుందాం. మీకు ఎవరమ్మా ట్రైన్ చేసేది? మేడం పూజ మ్యామ్ సార్. పూజ మ్యామ్, మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారమ్మా? కోడింగ్ లో సింటాక్స్ పరంగా గానీ నాకు ఇది వరకు చాలా ఎర్రర్స్ వచ్చాయి సార్. మామూలుగా నేను కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఇక్కడైతే ఎలా డిబగింగ్ చేయాలో, మన సొంతగా ఎలా నేర్చుకోవాలో బాగా హెల్ప్ అవుతుంది సార్. ఓకే, సో మీరు ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి మీ ఫాదర్ కి మీ మదర్ కి ఏం ప్రామిస్ చేస్తారు? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని ఓవర్కమ్ అయ్యి మీరు జాబ్ క్రాక్ చేయలేదేం చిన్న విషయం కాదు. హెల్త్ ఇష్యూ అంటే నాలెడ్జ్ అంటే ప్రాక్టీస్ చేసే వస్తుంది. ఇప్పుడు హెల్త్ అట్లా కాదు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నువ్వు మీ పేరెంట్స్ కి మీరు భారంగా మారకూడదు. ఏం చేస్తావు దానికి? ఈ ఇయర్ లో జాబ్ క్రాక్ చేయాలని నా గోల్ సార్. ఓకే, సో జాబ్ క్రాక్ చేస్తారు వితిన్ 3 to 6 months లో. ఎస్ సార్. వెరీ గుడ్ మా. సో మీ మదర్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. డెఫినెట్ గా అమ్మా 3 to 6 months లో జాబ్ క్రాక్ చేస్తారట. వీడియోనే ప్రూఫ్. సరేనా? లేదంటే నేనే మీ ఇంటికి వస్తాను. ఓకే, సరే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ తను అనుకున్న జాబ్ ఆ టైంలో కనుక రాలేదనంటే సాయిరామ్ గారితో నేను మాట్లాడి ఎక్కడైనా సరే ఏదైనా ప్లేస్ అయ్యేలాగా అడుగుతాను. ఓకేనా సార్? చాలా మస్తు టైం ఉందమ్మా నీకు. నువ్వు హెల్త్ ఇంప్రూవ్ చేసుకో ఫస్ట్ అయితే మంచిగా. సరేనా? I wish you all the best. Thank you so much. Thank you so much, Anna.